ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరందరూ బాగానే ఉన్నారనే నమ్ముతున్నాను. సరే, ఈరోజు దేవుని వాక్యం చూద్దాం. ఈరోజు వాక్యం సామెతలు 10వ అధ్యాయం 12వ వచనం. పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రియులారా, ఈ వాక్యం మన జీవితానికి చాలా ముఖ్యమైన సత్యాన్ని చెబుతుంది. పగ అంటే మన హృదయంలో ఉన్న కోపం, ద్వేషం, అసూయ, వీటినే పగ అని అంటారు. మరి ప్రేమ అంటే ఏమిటి? ప్రేమ అంటే దీర్ఘశాంతము, ఇతరులను క్షమించగలిగే హృదయం. దీనినే ప్రేమ అంటారు. ప్రియులారా, పగ కలహమును రేపును అంటే ఏమిటంటే, మన హృదయంలో పగ ఉంటే అది చిన్న విషయాన్ని కూడా పెద్ద గొడవగా మార్చేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం రండి. ఇద్దరి వ్యక్తులకి గొడవయి 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలయ్యింది అనుకోండి. ఒకరోజు అనుకోకుండా ఇద్దరూ ఎదురుపడ్డారు. వాళ్ళిద్దరూ హృదయంలో ఏమనుకుంటున్నారంటే, వీడెదురుపడ్డాడేంటి, ఇంకా బతికే ఉన్నాడా? ఒకడివైపు ఒకరు కోపంతో, ద్వేషంతో, అసహ్యంగా చూసుకుంటారు. ప్రియులారా, వాళ్ళిద్దరికీ గొడవై సంవత్సరాలైనప్పటికీ పగ మాత్రం అలాగే ఉంది. ప్రియులారా, చూశారా? ఒక చిన్న మాట వల్ల, ఒక చిన్న అపార్థం వల్ల, ఒక చిన్న తప్పు వల్ల ఇవన్నీ పగను పెంచుకోవడానికి దారితీస్తాయి. ఎప్పుడైతే నీ హృదయంలో పగ అనే వ్యాధి సోకుతుందో అప్పుడు గొడవలు పెరుగుతాయి. కుటుంబ సంబంధాలు, ప్రేమ అనురాగ బంధాలు తెగిపోతాయి. ప్రియులారా, ఇది మన కుటుంబాల్లో కూడా జరుగుతుంది, స్నేహాల్లో కూడా జరుగుతుంది. జాగ్రత్త. దేవుని వాక్యం మళ్ళీ ఏమి చెబుతోంది అంటే, ప్రేమ దోషములన్నిటినీ కప్పును. ప్రియులారా, చూశారా ప్రేమ ఎంత గొప్పదో? ఈ ప్రేమ అనేది మన దోషాలన్నిటినీ కప్పేస్తుంది. అవును, ఇది నిజం. ఎప్పుడూ పగను పెంచుకోవడం కాదు, గొడవలు పడడం కాదు. ఒక్కసారి ప్రేమించి చూడు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించారు కాబట్టే మన పాపాల నిమిత్తం తన రక్తాన్ని చిందించారు. మరి ఇదే కదా ప్రేమ అంటే? ఇతరులను ప్రేమించు, క్షమించు. దేవుని వాక్యం కూడా అదే చెబుతోంది. సరే, నీకు ప్రేమించడం రావట్లేదా? అయితే దేవుణ్ణి అడుగు, యేసయ్యా, నాకు ఇతరులను ప్రేమించే మనస్సు దయచేయండి అని. ఎప్పుడడుగుతావో తప్పకుండా ఆయన అనుగ్రహిస్తారు. ప్రియులారా, ఇక ఈ పగలు, ద్వేషాలు, అసూయలు, గొడవలు, కలహాలు ఆపేద్దాం. సరే, నీకు ఎవరిమీదైనా పగ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడు, ప్రేమతో మాట్లాడు, క్షమించు. అప్పుడు నీ హృదయం ఎంత ఆనందంగా ఉంటుందో నీకు తెలుస్తుంది. నీ ఈగోను పక్కన పెట్టు, క్రీస్తు ప్రేమను చూడు. ప్రియమైన సహోదరీ సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువు మనకు నేర్పింది ఏమిటంటే, ప్రేమించండి, క్షమించండి. మనకు తప్పు చేసిన వారినైనా మనము ప్రేమించాలి, క్షమించాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను పగను వదిలేస్తాను, నేను ప్రేమతో జీవిస్తాను, నేను క్షమించే మనిషిగా మారుతాను. ప్రియులారా, పగ కలహాన్ని పెంచుతుంది, కాని ప్రేమ జీవితం నిర్మిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును మీ కుటుంబాలకును నిత్యమూ తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.